జగన్‌ని దెబ్బకొట్టేటటువంటి ప్రయత్నంలో పాపం వీళ్ళు ఆవేశపడి ఓ తప్పు చేసి జగన్‌ని బలోపేతం చేస్తున్నారేమో ఆలోచించుకుంటే బెటర్. అంటే హెల్ప్ ఎందుకంటే చేస్తున్నారేమో ఒక రకంగా. పరోక్షంగా. ఈళ్ళకి తెలియకుండానే. ఎందుకంటే తెలియకుండా. వీళ్ళు రోజు రాస్తున్న వార్తలతో ఇక జగన్ పని అయిపోయింది. రేపు బొత్స వెళ్ళిపోతే అయిపోతుంది. లేకపోతే చైర్మన్ వెళ్ళిపోతే అయిపోతుంది. ఇక జగన్ ఎవరు పట్టించుకోరు. అతను బెంగళూరులోనే ఉంటాడు. లేకపోతే తాడేపల్లిలోనే ఉంటాడు. వాళ్ళు రాసిన వార్త ఏంటంటే దాంట్లోనే జగన్ అసలు బయటికి తిరగడం మానేసాడు. బెంగళూరు లేకపోతే తాడేపల్లి. అంటే కొన్ని జనం నిజంగానే తెలియదు అనుకుందాం. మనందరం కూడా పాపం చదువుకోలేదు. లేదా పేపర్లు టీవీలు వీళ్ళ పేపర్లు వీళ్ళ టీవీల్లోనే మరి అది ఎందుకు రాశారు గుంటూరులో మిర్చి యార్డుకి వెళ్ళాడని, లేకపోతే రైతుల దగ్గరికి వెళ్ళాడని, టమోటా రైతు దగ్గరికి వెళ్ళాడని, ఉల్లి రైతుల దగ్గరికి వెళ్ళాడు, పొగాకు రైతు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళినప్పుడల్లా నాశనం చేసేసాడు ఆ ఏరియా అంతా, తొక్కేశారు, ఉలి చేశారు, ఇవన్నీ ఇల్లే రాశారుగా. బత్తాయి రైతు దగ్గరికి వెళ్ళాడు, మొన్న చీనీ రైతు మాట్లాడాడు, ఆనియన్ రైతుతో మాట్లాడాడు. ఇవన్నీ మరి జనం దగ్గరికి వెళ్ళాడా, లేకపోతే అవి కూడా ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సృష్టించారా? వెళ్ళేటప్పుడు గృహ నిర్బంధాలు, వెళ్ళడానికి వీల్లేదని పర్మిషన్స్ ఇవ్వకపోవడాలు, ఎట్టెళ్తాడు, ఈ నెలతో ఏం ఉరుగుతుందంట అని రాసింది కూడా వీళ్ళే కదా. మరి అంటే అదేంటి ఇంత రాసి చివరికి అట్లా వెళ్తే తొక్కేస్తే చచ్చిపోయాడు అని చెప్పి ఒక వీడియో కూడా చేశారు కదా వీళ్ళే. మరి అంత జరిగాక జగన్ అసలు జనంలోనే ఉండడు, ఎప్పుడు తాడేపల్లి బెంగళూరులోనే ఉంటాడని ఎందుకు రాసినట్టు నాకు అర్థం కాలే.